హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. గోంగూర అనగానే నోరు ఊరిపోతుందా? అవునండి, గోంగూరతో ఏ వెరైటీ చేసినా సరే సూపర్గా ఉండాల్సిందే. మరి ఈ గోంగూరని నాన్ వెజ్ వాళ్ళకి కాకుండా వెజ్ ప్రియులకి అంకితం చేస్తున్నాను. ఈ గోంగూర పప్పుని ఎప్పుడు సరే ఇలా చేసుకుంటే కనుక రుచి చాలా బాగుంటుంది. కుక్కర్ వాడకుండా పప్పుని మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కప్పు కందిపప్పుని ఒక బాండిల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకొక గిన్నెలో శుభ్రం చేసుకున్న గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి గిన్నెలో వేసుకుని వేరొక పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ లోపు మనకి కందిపప్పు ఇలా ఉడికిపోతుందండి. సో బాగా మెత్తగా కాకుండా కొంచెం క్రష్గా, కొంచెం బరకగా ఉడుకుతుందనమాట. సో చూసారు కదా, ఇక్కడ ఇలా ఉడికిన తర్వాత మనం గోంగూరలో వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఈ కందిపప్పులో వేసేసుకుందాం. తర్వాత గోంగూరని మెత్తగా ఉడికించుకున్న తర్వాత దాన్ని ఒకసారి గరిటె పెట్టుకుని మెతుకొని దాన్ని కూడా మనం ఈ పప్పులో వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న ఈ పప్పులోకి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకుని తగినన్న నీళ్లు పోసుకొని ఇలాగే పొయ్యి మీద సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఎప్పుడు చేసినా సరే మీరు పప్పు ఇలానే చేసుకుంటారనమాట. కుక్కర్లో పెట్టుకున్న పప్పుకి ఈ పప్పుకి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా సరే కందిపప్పు అలాగే గోంగూర చేసుకుంటే కనుక ఇలా చేసుకోండి. సో ఫైనల్గా మన పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒకసారి మనం పోపు పెట్టేసుకుని వేడి వేడి అన్నంలోకి కానీ ఈవెన్ చపాతీలోకి కూడా బాగుంటుందండి. మోస్ట్లీ అన్నంలోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఈ తాలింపు కోసం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మనం ఇంగువ కూడా వేసుకుంటే గోంగూరలోకి టేస్ట్ అండ్ అరోమా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే నేను మా ఇంట్లో చేసే పప్పు గోంగూర ఎప్పుడు ఇలాగే చేస్తానండి. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే కనుక మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి.